నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని 27 మంది పేద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఎటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమాన్ని అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను చెల్లిస్తూనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రయాణిస్తుందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్లను 4,000కు పెంచడం, మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘ నిధులను పంచాయతీలకు అందించకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన దశ నుండి 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు పంపినటువంటి గొప్ప ప్రభుత్వం తమదన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద బడికెళ్లే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున కుటుంబంలోని అందరి బిడ్డలకు అందిస్తామన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. అలాగే రైతాంగానికి అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలను 3 విడతలుగా అందిస్తామన్నారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెడుతూ ఒక్కొక్క హామీని క్రమంగా నెరవేరుస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రుల సహాయ సహకారాలతో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. అలాగే త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలై రాజధాని పరిసర ప్రాంతాలు కళకళలాడే రోజులు వస్తున్నాయన్నారు. అదేవిధంగా శాసనసభకు గౌరవమివ్వని, ప్రజా తీర్పుకు తిలోదకాలిస్తూ ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిన ప్రతిపక్షమును ప్రజలు శాశ్వతంగా బహిష్కరిస్తారన్నారు. శాసనసభకు హాజరు కాకుండా పత్రికా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూ శాసనసభ ద్వారా సమాధానం చెప్పమని కోరడం విడ్డూరమన్నారు. ఇది ప్రజల తీర్పును అవహేళన చేయటమేనన్నారు. ఈ విధమైన వింత పోకడలను, అప్రజాస్వామ్య విధానాలను విడనాడాలని ప్రతిపక్షానికి సూచించారు. 9-10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం నిధులు కేటాయింపు చేయించుకున్నాం. పేద వర్గాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు కొంత డబ్బు ఖర్చు చేసుకొని వెచ్చిస్తే ఏవైతే ఆరోగ్యశ్రీ పథకంలోకి రావో వాటికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి నిధులు ఇప్పించే ఏర్పాటు చేశారు. ఆ పందాలు ఈరోజు దాదాపుగా 26 మంది ఆరోగ్యశ్రీ సీఎం సహాయ నిధి నుంచి దాదాపుగా 27 మందికి ఈరోజు సీఎం గారి సహాయ నిధి నుంచి నిధులు విడుదలయ్యాయి. వాటి మొత్తం 48,60,613 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 27 కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రతి నెల వాళ్ళు అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసి వచ్చినట్టు పంపిస్తూ ఉన్నారు. ఈ 27లో మనకు ఉన్నవి చేజర్ల 5, అనంతసాగరం 1, ఏఎస్పేట 4, మరిపాడు 8, సంగం 3, ఆత్మకూరు 3. ఈ విధంగా మనకు దాదాపుగా 24 కుటుంబాలకి ఈ చెక్కులు ఇవ్వడానికి మనకు అనుమతులు వచ్చాయి. చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు సంతకం చేసి పంపడం జరిగింది. వాటిని కూడా ఈ సమావేశం మధ్యలో వాటికి కూడా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళకి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. కూటమి పార్టీల శాసనసభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. ప్రతిపక్షానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ వాళ్ళ నాయకుడు కానీ ఇంతవరకు శాసనసభకు వచ్చిన దాఖలా లేదు. ఏదో మొక్కుబడిగా మొదటి రోజు వచ్చారు, కాగితాలు దించారు. ప్రభుత్వ అధినేత రాష్ట్ర గవర్నర్కి ఏ రాజకీయ పార్టీ ఉండదు. అటువంటి గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకొని గవర్నర్ గారి మీద, గవర్నర్ గారి వ్యవస్థ పైన కూడా బురద చల్లే కార్యక్రమం చేశారు. పార్టీల పరంగా మన మీద రోజు జరుగుతూనే ఉంటారు. మనం కడిగేసుకుంటూ ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది మన ఉద్దేశం. కానీ ఇవాళ ఉన్న వైసీపీ నాయకత్వానికి అవేమీ పట్టదు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి
గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు ఆయన. అటువంటి పెద్ద మనిషి మొన్న ఒక సమావేశం, పత్రికా సమావేశం పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, నేను మా పార్టీ శాసనసభకి రాదు, మేము ఉండేది 11 మంది, ప్రజల తీర్పు అది మేము ఇచ్చింది కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పు. నువ్వు 11కే పరిమితం కాదు, 11కే పరిమితం అయ్యారు. నీ పాత్ర నువ్వు పోషించాలి. నీకు ప్రజల మీద కోపం, ప్రజల ఆలోచన పట్ల కోపం, ప్రజలు తప్పు చేశారు అనేటువంటి ఆలోచనతో నేను శాసనసభకు పోన్నాను. ఇక నీకు ప్రజాస్వామ్య విలువకి ఏముంది నీ దగ్గర? భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, దాని మీద నీకు గౌరవం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, రైతాంగం, మహిళలు, వీళ్ళ పట్ల నీకు సదభిప్రాయం లేదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి నీకు అసలు లెక్కే లేదు. మరి నువ్వు శాసనసభకి రాకుండా ఏం చేస్తావయ్యా అంటే, మా ఇంట్లో నేను సమావేశం పెడతాను, పత్రికల్లో నేను అడుగుతాను, మీరు శాసనసభ నుంచి సమావేశం చేస్తాను. ఇది ఎక్కడ చోద్యం? ఆలోచించండి. ఇవాళ మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే శాసనసభలు, పార్లమెంటు, ఉభయ సభలు ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే సభలు. వాటికే విలువ లేని పరిస్థితులు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండడానికి కనీస అర్హత ఉందా? ప్రజల తీర్పునే అగౌరవపరిచే విధంగా, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అవహేళన చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక రాజకీయ పార్టీలుగా మేము ఏ విధంగా స్పందించాలో మీరు ఆలోచించండి. మేమన్నా ఏదన్నా మాట్లాడితే వరద తల్లే కార్యక్రమం, లేకుంటే మమ్మల్ని తూర్పాలు పట్టే కార్యక్రమం, మమ్మల్నే కాదు మాకు వేసిన ఓట్లు వేసిన ప్రజలు కూడా వాళ్ళు కూడా తప్పు చేశారని మాట్లాడేటువంటి పరిస్థితి. ఏంటి ఈ విధానం? ఇది సంస్కారవంతమైన రాజకీయం కాదని మాత్రం నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వు పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు, మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. శాసనసభ ఏర్పడింది అందుకేనా? శాసనసభలో సభ్యులు, అలాగే అక్కడ ఉన్నటువంటి శాసన సభాపతి, కౌన్సిల్ సభాపతి, చైర్మన్, వీళ్ళందరూ ప్రజాస్వామ్య పద్ధతిని ఏర్పాటు చేస్తే నువ్వు అడిగే ప్రశ్నలకి శాసనసభలో సమాధానాలు చెప్పడానికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని నువ్వు తయారు చేసావా? నీకు అసలు ఉన్న రాజ్యాంగం మీద విలువ లేదు, ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేదు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి. ఈ విధమైనటువంటి పోకడలు పోతూ కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తారు, కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడతారు. ఇది ఎలాగో ఉందంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆయన ఈ దేశంలో ఆయన మనుగడ లేదని, ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడో వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక దీవిని ఏర్పాటు చేసుకొని ఇది ఒక దేశం,
ఈ దేశానికి నేనే రాజుని, ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను. బహుశా పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో అని అనిపిస్తుంది. తప్పదు. నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. నీ సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా దీవో కొండో గుహ చూసుకొని అక్కడ గిరి తీసుకొని సొంత రాజ్యాంగం రాసుకొని నీతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి నుండి తీసుకుపోయి అక్కడనే వాళ్ళకి నీ పాఠాలు బోధించి తప్ప నీవు అడిగేటువంటి ప్రశ్నలకి శాసనసభలో చెప్పడానికి ఈ వ్యవస్థ అంగీకరించదు, రాజ్యాంగం అనుమతించదు. నీ అప్రజానిక పోకడల్ని ఇకనైనా నువ్వు వదిలిపెట్టే